దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, శ్రమల ధ్యానములలో ఈరోజు 33వ దినములో ప్రవేశింపచేసిన దేవుని మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. రండి, ఈరోజు శ్రమల ధ్యానములు 33వ దినము, మార్చి 26వ తేదీ, శుక్రవారము, 2026 సంవత్సరపు శ్రమల ధ్యానములలో ఈరోజు 33వ దినము. దేవుని వాక్యము శ్రద్ధతో పరిశీలనగా చదువుకొని వాక్యధానంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనం. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద పెట్టిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ గణనామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నాం. నేటి ధ్యానము శ్రమల ధ్యానములో 33వ దినంలో ఉన్నాము. నీ కృప కొరకై, నీ వాత్సల్యం కొరకై, నీ మిక్కిలి కనుకరవ కొరకై స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నేటి ధ్యానము మీకు అంగీకారముగా ఉండునట్లు, మాకందరికీ దీవెనకరముగా ఉండునట్లు ఆశీర్వదించమని క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం పేరట మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా సిలువ వేటకు యెరూషలేము వీధుల్లో ఆయనను తీసుకొని పోతున్నారు. ఇంచుమించు ఉదయము 9 గంటల ప్రాంతం, 9:30. అప్పుడే ఎండ, తీవ్రమైన ఎండ ముదురుతున్న సమయం. అప్పుడు ఏం జరిగిందంటే, సుమారు 2.5 మైళ్ళు దూరం రాళ్ళతో, రాతి రప్పలతో ఉన్న రహదారి. 2.5 మైళ్ళు అంటే సుమారు ఇంచుమించు 4.25 కిలోమీటర్లు. 4.25 సిలువ మోసుకొని 4.25 కిలోమీటర్ల మేరకు చేరు వరకు, గొల్గొతా కపాలమనబడిన స్థలము చేరుకునే వరకు అప్పటికే రక్తసిక్తమైన ఓడలు, ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, 1 తక్కువ 40, దున్నబడిన దేహం, కోయబడిన కాయము. అప్పటికే గత రాత్రంతా నిద్ర లేదు. అప్పటికే గెత్సెమనే తోటలో ప్రభువు ప్రార్థించినప్పుడు చెమట రక్త బిందువులుగా నీలనంటుచుండెను. సైన్స్ ప్రకారంగా వేదనతో, మిక్కిలి వేదనతో ఎలాగో ప్రార్థించుచుండెనో, ఆ వేదనతో ప్రార్థించినప్పుడు తరనరాలు, రక్తనాళాలు చిట్లిపోయి, సైన్స్ ప్రకారంగా ఇటీవల కాలంలోనే మనము గ్రహించగలుగుతున్నాం. వేదనతో, మిక్కిలి వేదనతో, దుఃఖముతో ప్రార్థించుతున్నప్పుడు మెదడుకు సంబంధించిన రక్తనాళాలు చిట్లిపోయి ఆ స్వేద బిందువులతో రక్తము నాళాలు చిట్లిపోయి
ప్రార్థన చేసినప్పుడు రక్తము చెమటతో కలిసి మిళితమై ప్రార్థన చేసి, వేదనతో ప్రార్థన చేసి మొరపెట్టుకున్నాడు ప్రభు. తండ్రి, నిశ్చితమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగిపోనేము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నేను కోరినట్టు కాదు, నీ చిత్తమే నెరవేర్చుమని ఎంతో వేదన పడి ప్రభు ప్రార్థించినప్పుడు ఆ రాత్రంతా నిద్రలేదు. రాత్రంతా కొరడాలతో కొట్టి, అపహసించి, ఆయనను అరచేతులతో కొట్టి, ఆయన రక్తము, మాంసము, చర్మము కారిపోయి జారిపోతున్నది ముద్దలుగా. రక్తమంతా కారిపోయింది. భారమైన ఆయన ఎంత బరువు ఉన్నారో, ఆయన బరువు కంటే రెండింతల బరువు కలిగి సిలువ మాను కొయ్య మోసుకుంటూ యెరూషలేము వీధులలో సాగింది సిలువ యాత్ర. అప్పుడు పల్లెటూరు నుండి వస్తూ ఒకడు, కురేనీయుడైన సీమోను, ఎప్పుడో 4-5 తరాల కిందట యూదయ ప్రాంతంలో నుండి ఆఫ్రికా ఖండానికి, సరిగ్గా చెప్పాలంటే నైజీరియా దాని పక్కనున్న లిబియా ప్రాంతపు వాడు 4-5 తరాలుగా అక్కడే ఉండిపోయారు. వలసపోయి పితరులు జ్ఞాపకం చేస్తుండగా తండ్రులు, తాతలు, ముత్తాతలు అనేక మంది యెరూషలేములో జరుగుతున్న పస్కా పండుగ జీవితంలో ఒక్కసారైనా ఆ పస్కా పండుగలో ఉండాలని ఒక పైసా కొంత ధనమును పోగు చేసుకున్నాడు. తండ్రి ఆశపడ్డాడు, తాతలు ఆశపడ్డారు. అయితే ఆ కాలంలో కఠినమైన పేదరికం వలన తండ్రులు, తాతలు నోచుకోలేదు, ఆ భాగ్యం దొరకలేదు. పస్కా పండుగలో యెరూషలేములో ఉండవలసిన అవసరం వారికి దక్కలేదు. ఈ కురేనీయుడైన సీమోను మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, కురేనీయుడ సీమోనను ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన సిలువ మోయుటకు అతని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రుకు, రూపునకు తండ్రి. వారు గొల్గోతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గోతా అనగా కపాల స్థలం అని అర్థం. ఎప్పుడో 4-5 తరాలుగా వలసపోయిన కుటుంబం తాత ముత్తాతల కాడ నుండి విన్నాడు, యెరూషలేములో ఎంతో పరిశుద్ధముగా, పవిత్రముగా పస్కా పండుగ ఆచరణ. ఆశపడి తండ్రికి దక్కని భాగ్యం, తాతకు ముత్తాతలకు దక్కని భాగ్యం అతనే జీవితకాలం అంతటిలో సంపాదించి ఒక్కొక్క పైసా పోగు చేసుకొని యెరూషలేము యాత్ర చేయడానికి బయలుదేరొస్తాడు. దుమ్ము, ధూళి, పాదరక్షలు, వేసుకున్న వస్త్రములు దుమ్ము ధూళిమయమైపోయాయి. తెల్లవారొచ్చుండగా బయలుదేరి ఎక్కడో బస చేసి మార్గమధ్యంలో వేకువనే బయలుదేరి వచ్చేటప్పటికల్లా సరిగ్గా యేసు సిలువ, ఆ భారమైన సిలువ, ఒకడు సిలువ మోసుకుంటున్నాడు. శక్తి లేక
కూడా తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ తూలిపోతూ పడిపోతూ కాళ్ళతో తన్నుతున్న సైనికులు, బలవంతం చేస్తున్న సైనికులు. అప్పుడు ఆశ్చర్యపోయి ఇదేమిటి అమాయకుడిలా ఉన్నాడు, అమాయకమైన మోము, ఎవరిని పల్లెత్తి మాటనడు, ఏ కపటములు లేదు, ఆయన ఎవరికీ బదులు చెప్పట్లేదు. అయ్యో నన్ను ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నారని ఏ మాట మాట్లాడలేదు. అప్పుడు ఆశ్చర్యపోయి కురేనేయుడ సీమోను ఆశ్చర్యపోయి ఈ విధంగా యెరూషలేములో ఈ విధంగా జరుగుతుందా? అమాయకుడైన ఒకరిని రోమా కఠినులైన సైనికులు కొరడాలతో కొడుతూ కాళ్ళతో తన్నుతూ ప్రభుల వారి శిలువ దారిలో కలువరి మార్గములో సీమోను చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇంత ఘోరం అని సీమోను ఆశ్చర్యపడినప్పుడు సీమోనును బలవంతం చేశారు. ఒక కొత్తవాడు బహుదూరము ప్రయాణమై వస్తున్నట్టు ఆనవాళ్ళు తెలుపుతున్నాయి. ఎక్కడ ఆఫ్రికా దేశము, లిబియా, నైజీరియా, ఎక్కడ యెరూషలేము పట్టణము. అనేక దినములు ప్రయాసల కోర్చి కష్టపడి కాలినడకన బయలుదేరి యెరూషలేము చేరుకుంటుండగా యెరూషలేములో ఈ ఘోర కృత్యము, ఈ ఘోర శిలువ కింద నలిగిపోవుట ప్రభు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సీమోను ఎవరంటే తర్వాత పునరుత్థానుడైన ప్రభువును ఆరాధించిన సంఘములో రూఫస్ అలెగ్జాండ్రునకును రూపునకును తండ్రి. ఈ మాట రోమపత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ప్రభునందు ఏర్పరచబడిన రూపస్, అతని తల్లి. పౌలు గారికి కూడా అమ్మనట, పౌలు గారికి కూడా జన్మనిచ్చిన తల్లితో సమానమట. మర్చిపోకుండా అమ్మగారికి వందనాలు తెలియచేస్తున్నాడు. అప్పటికే బహుశా వృద్ధుడైన ఈ సీమోన్ గారు అప్పటికే ప్రభునందు నిద్రించుంటారు. ప్రియులారా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం. అంతియోకయలో నున్న సంఘములో బర్నబా, నిగేరేనబడిన సీమోనును, కురేనేయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, పౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండేది. అంత్యోకయలో ఉన్నాడు. అంత్యోకయలో మొదటి క్రైస్తవులు అనబడిన శిష్యులు ఉన్నారు. అంత్యోకయలో సంఘము మొదటి క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఈ మొదటి క్రైస్తవ గుంపులో నిగేరనబడిన సీమోన్ అంటే నీగ్రో జాతికి చెందినవాడు. ఎప్పుడో యూదుడే కానీ ఎప్పుడో పూర్వకాలమందు 4-5 తరాల క్రితం వలస బ్రతకడానికి వెళ్ళిన కుటుంబం. ఆయా వాతావరణం పెరిగినందువలన ఇంచుమించు 4-5 తరాలు అక్కడి వాతావరణంలో
అక్కడ ఉష్ణంలో వేడికి చర్మమంతా కమిలిపోయి నల్లకి రూపు మన సీమోను గారికి నీగ్రో అనబడిన పేరు, నీగేర్ అనబడిన పేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సిలువ మోయటకు నీగేర్ అనబడిన సీమోనును బలవంతం చేసిరి. అప్పుడు గొల్గొతా అన్న ప్రాంతానికి కపాలం అనబడిన స్థలము, ఆయనను సిలువ వేసిన చోటుకి ఇంచుమించు 10:30 ప్రాంతంలో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకుతేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకుతేబడిన గొరియ పిల్లను. వదకుతేబడిన గొరియ పిల్లను, వదకుతేబడిన గొరియ పిల్లను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, యేసురాజా, నీకెంత శ్రమనో ఎటుల భరించితివో స్వామి. ఆ కఠినాత్ములు శిలువ మరణం, కఠినాత్ములు గురి చేయుచున్న శిలువ మరణం. కోయబడిన దేహము కలవాడవై పరిశుద్ధ శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఉంచబడిన వాడవై, తూలుతూ పడుతూ మోయలేక, శిలువ మోయలేక వేరొకరిని తోడుగా రాగా, ఆ కురేనుడైన సీమోనుకి ఎంత గొప్ప భాగ్యము. నీ శిలువ మోయుట స్వామి, రక్షక. కురేనుడైన సీమోనుది ఎంత భాగ్యం. మాకును అట్టి భాగ్యము, శ్రమలను అనుభవించటకు భాగ్యం. శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో చేరుకునే భాగ్యం దయచేయమని ఈనాటి ధ్యానం నిజముగా నీకు అంగీకారమైనట్టుగా, మా అందరికీ దీవెనకరమైనట్టుగా నమ్మి ప్రభుల వారి యేసయ్య పరిశుద్ధ నామము పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, చల్లని దివెనయు, వాత్సల్యమును, మన రక్షకుడు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరము, దయ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, క్షేమము, భద్రత, ఇది మొదలుకొని ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనంత వరకు సార్వత్రిక సంఘములో చేరిన సకల పరిశుద్ధులకు మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.